దైవదేనం. ఎవరు అర్హత ఉందంటారు ఇద్దరికి? ఎవరు పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్? ఇద్దరు సామాన్యులు ఒకరిని తీసేయడం లేదు. ఇప్పుడు ఉన్న పొజిషన్లో కూటమి ప్రభుత్వంలో గట్టిగా ఉంది. అంతే అంతా ఈ ఛానళ్ళు బోనళ్ళు అంతా రచ్చ చేయడం తప్పితే ఏం లేదు. డిప్యూటీ సీఎం ఎవరు? డిప్యూటీ సీఎం వేయడానికి కుదరదండి. అది అట్ట చేయడానికి కుదరదు. ఎందుకంటే వెనకబడితే పోనీ వాళ్ళ సీఎం ఉన్నాడు అంతగానే వెనకబడిపోయేది ఏముండదు. అది అతని పౌరం అంటారు అయితే లోకేష్ కూడా అరకత ఉంటుంది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కొడుకుంటే అంత చండాలంగా ఉంటుంది. అసలు అంటే ఇచ్చిన 100% సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గెలిచి పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయ్యి అర్హత ఉన్న వ్యక్తి కదా. నెక్స్ట్లో ఏదైనా పొత్తు కలిసి ఏదైనా 100 సీట్లు వస్తే సిరి సంఘం షేరింగ్ చేసుకోవటం అవి వేరుంటాయి. అందుకే నిన్న మినిస్టర్ కూరు పెట్టుంది చూసారా మీరు? ఐడియా ఉందా? మరి ఇప్పుడు బాలకృష్ణ మినిస్టర్ అన్నారు. లోకేష్ మినిస్టరు, వాళ్ళ నాన్న సీఎం, మళ్ళీ బాలకృష్ణ మినిస్టర్ ఎట్ట అవుతాడు? కదమూలు ఉన్నారు. 3 సార్లు గెలిచాడు. 3 నరేంద్ర 5 సార్లు గెలిచాడు. మరి ఇంకా ఆడ సమాధానం బుచ్చే చౌదరి ఎన్టీ రామారావు కానించి ఉన్నాడు. మరి ఇంకా సమాధానం ఏంది? ఎప్పుడు చేయలే మినిస్టరు. 6 నెలలు చేసి ఏమో మరి 6 నెలలు అయితే మనకు తెలియదు. కానీ మరి ఎన్నిసార్లు గెలిచాడు? అది అంతే. సమానధర్మం బీసీలు ఎస్టీలు అందరినీ కలుపుకొని పోవాలా. మరి దూరిపల్లిన 5-6 సార్లు గెలిచాడుగా. ఎర్రబద్రి శ్రీను 4 సార్లు గెలిచాడుగా. ఐడియా ఉందా? ఇంకా చాలు. ఇంకా రెండో డిస్ప్యూట్ అవసరం లేదు. అది రాజకీయ క్షణాలుగా ఉంటుంది. అది అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ ఎట్టుంది? నెక్స్ట్ కూటమిలో సీఎం అవ్వాలంటే వీళ్ళిద్దరిలో ఎవరు అవకాశం ఉంది చంద్రబాబు కాకుండా? అవి వాళ్ళ పై వాళ్ళు అప్పుడు అంత స్థలం మనకు తెలియదు, మంది కాదు. అప్పుడు వాళ్ళ కూటమి వాళ్ళు అంతా పెద్దోళ్ళు నిలుచుకొని మాట్లాడుకుంటారు. పెరగనండి, పెంచుకోవాల్సిందే ఎవరైనా. అవన్నీ మీ మీడియా సృష్టి అంతే, ఏం లేదు. అవి చేస్తుంటారు. మీరు అడుగుతున్నారు చెప్పక ఏదో చెప్పి ఏదో చెబుతుంటారు. అది అంతే. ఇప్పుడు తెలంగాణ ఉంది, డిప్యూటీ సీఎం ఒక్కడే ఉన్నాడుగా. ఆడ కూడా ఒక్కడే ఉండాలి. ఇద్దరు ఉంటే పోటీ పడేది. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో 5 ఉన్నారు. అదేగా అది గవర్నమెంట్ అంటే దాన్ని అది చెత్త గవర్నమెంట్ చెప్పాలంటే. దాని గవర్నమెంట్ అది ఒక ప్రభుత్వం అది కానే కాదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అసలు ఇట్లాంటి మాట్లాడుగా మీరు చెప్తుంది నా చేత మాట్లాడిచ్చారు. నాతో మాట్లాడిచ్చారు. అది చూస్తాడు. అవన్నీ పిచ్చోళ్ళు మాట్లాడుకుంటాను అనుకుంటాడు ఆయన. అంతేగా జనాలు ఇప్పుడు ఎందుకు దానివల్ల ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల ఉపయోగం ఉందా? ఎవరికి ఏమన్నా ఉంది? అవి మీరే తెలుసుకోవడం తప్పితే దానివల్ల ఏమీ లేదు. అది ఓటు వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక్కసారే 5 ఏళ్ళకి అది ఒకసారి. ఏది అవసరం లేదు. ఇప్పుడు ఉన్నది బ్రహ్మాండంగా ఉంది, నడుస్తుంది, బాగా ఇబ్బంది ఏం లేదు. 5 ఏళ్ళు అప్పుడు ఇల్లు సరిగా లేదు. సంవత్సరం కూడా కాలేదుగా వచ్చి. 4 ఏళ్ళు ఉంది. జనం అన్ని గమనిస్తుంటారుగా. తేడా వరకు మళ్ళీ ఈడ్చి పెడతారు. అది. మీ పేరు? అశోక్ గాంధీ. సార్, గత 2 రోజులు జరుగుతున్న ప్రచారం ఏంటంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వాలని. డిప్యూటీ సీఎం అనేది అది ఏంటంటే మనం నిలబెట్టుకునే క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, మనకున్న హోదాను బట్టి ఉంటుంది. డిప్యూటీ ఇప్పుడు అధికారంగా ఉండేది ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం అంటే దానికి సపోర్టింగ్. ఆయనకు ఒక పవర్ ఉంది కాబట్టి, ఆయన ఒక వేరే పార్టీ ఉంది కూటమి ప్రభుత్వంలో, ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఆ నాయకుడిగా డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయనకి డిప్యూటీ సీఎం అనేది ఇవ్వటం జరిగింది. వేరే వాళ్ళకి ఇచ్చినా దానికి వాల్యూ ఉండదు. నారా లోకేషే కాదు, ఇంకొకటి కాదు, వేరే వాడికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో 5-6 మందికి ఇచ్చారు. ఎవరికి ఇచ్చాడో కూడా డిప్యూటీ సీఎం తెలియదు. ఇవాళ డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం హోదా వచ్చింది. డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ వల్ల డిప్యూటీ సీఎంకి హోదా వచ్చింది, కానీ డిప్యూటీ సీఎం వల్ల పవన్ కళ్యాణ్కి ఏం హోదా రాలా. లోకేష్ అర్హత లేదంటారా డిప్యూటీ సీఎం అయ్యారు? అర్హత లేదన్న. అర్హత నీకు కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఇస్తే నీకు ఉంటుంది, అర్హత నాకు ఉంటుంది. అదేం పెద్ద ఇది కాదు, అర్థమైందా? మన్న బట్టి ఉంటుంది అర్హత అనేది. ఇప్పుడు ఆయనకి ఇచ్చింది డిప్యూటీ సీఎం అయినా నేనే సీఎం అనుకుంటున్నాడు, నేనే ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నాడు, అంటే నేనే ఈ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాడు, నేనే ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నాడు. అలా చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆ హోదా వచ్చింది ప్రజల్లో. అది వాళ్ళు ఈ ఎదవలు కొంతమంది కుళ్ళిపోయి ఆయన డిప్యూటీ ఉండమనండి. త్యాగం చేసిన వర్మ కూడా ఈరోజు డిప్యూటీ సీఎం ఇచ్చే కావాలి, లోకేష్ డిప్యూటీ సీఎం ఇచ్చే అర్హత పొందుతాడు.
ఇప్పుడు వర్మకి ఇప్పుడు అక్కడ పోస్ట్ లేదు. వర్మ అక్కడ సీట్ ఇచ్చేవారు. సీట్ ఇస్తే ఇప్పుడు ఈయనుండగా గెలవడు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేశాడయ్యా అంటే, పిఠాపురం ప్రజలు ఎలక్షన్కి ముందే దాదాపు కొన్ని సంవత్సరాల ముందు నుంచే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నుంచి పోటీ చేయాలి, మేము గెలిపించుకుంటాం, 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటాం అక్కడ అది ఇది అని అనబట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేశాడు. అంతేగాని వర్మని తప్పించి ఈయన చేయాలి అట్లాంటివి లేవు. వర్మ ఏమనుకున్నాడంటే, నేను గెలిచేవాడిని, నేను ఉండేవాడిని కదా ఈ సీటు, ఈయన రాబట్టి నాకు సీటు పోయిందని ఆయన ఇట్లా ఏదో అటు ఇటు చిన్న గ్యాంబ్లింగ్లు చేస్తే ఆ పోస్టో ఈ పోస్టో ఏమిటి వస్తాయని అతను గెలుగుతున్నాడు. అలా ఎవడ కర్మ ఆడిది. అప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కలిసిపోయింది, గవర్నమెంట్ వచ్చింది, డిప్యూటీ సీఎం తీసేయాలనుకున్నారా? ఆయనకి జనాల్లో బాగా మద్దతు వస్తుంది పవన్ కళ్యాణ్కి, దాని మీద ఏదైనా కక్ష అనుకుంటున్నారా? డిప్యూటీ సీఎం ఒకటి తీస్తే కాదు, ఒకవేళ వాళ్ళు తీసేసినా వేరే వాడికి ఇచ్చినా ఎవడో చెయ్యలేడు. డిప్యూటీ సీఎం అనేది చెప్తున్నాను కదా, మీకు పదే పదే చెప్తున్నా, డిప్యూటీ సీఎం అనేది ఒక పోస్ట్ కాదు, మన పవర్. పవన్ కళ్యాణ్కి ఒక పవర్ ఉంది, పోరాడే గట్స్ ఉన్నాయి, ప్రజాసేవ శక్తి ఉంది, ఆ విధంగా ఆయనకు ఒక పేరు వస్తుంది. అంతేగాని డిప్యూటీ సీఎంలు అదే చెప్పా మీకు, గత ప్రభుత్వంలో కూడా ఎందరో ఉన్నారు, ఎవడేమైనా చేశాడా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆ డిప్యూటీ సీఎం అనే పోస్టుకి ఒక హోదా వస్తుంది. కొంతమంది నాయకులు టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్నాడు లోకేష్, వ్యవహారాలన్నీ చూసుకున్నాడు అంటే ఈ జనాలను కొంచెం ఆదరణ ఉన్నది, లోకేష్ కూడా ఇతనికి ఇవ్వాల్సింది కదా, అతనికి ఎందుకు ఇచ్చారని కొంతమంది చిన్న చిన్న నాయకులు అంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు సీఎం వాళ్ళ నానే కదా, ఒకసారి ఆలోచించండి, వాళ్ళ తండ్రే సీఎం. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుంది డిప్యూటీ సీఎం, లేకపోతే ఆర్థిక మినిస్టరు, ఇంకోటి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? వాళ్ళకి తెలుసు అవన్నీ. ఇప్పుడు ఆయన సీఎం కాబట్టి నెక్స్ట్ అంటే పార్టీకి చాలా చేశాడు కదా, కూటమి కోసం ఏం చేశాడు? పాదయాత్రలు చేశాడు, ఏదో చేశాడు. అలా అనుకుంటే రాజకీయాల్లో రాకముందే పవన్ కళ్యాణ్ ఎన్నో చేశాడు. ఏ నాయకుడు అలా చేయలే. రాజకీయంలో వచ్చేవాడు ఈ పోస్టో ఆ పోస్టో తీసుకుని ఇదో అదో దోసుకు తిందాం చేసుకుందాం అని తప్ప ఇట్లాంటి సేవలు ఎవడో చేయలే. ఇప్పుడు కూడా అదే బాధ. ఈ ఎదవల బాధలు ఏంటంటే, ఏదో మాకు ఎంతో అంత వస్తుంది, ఏదో ఒకటి రావాలి, ఏ కాంట్రాక్టరో చిన్న పోస్టులో పెద్ద పోస్టులో సంపాదించుకునే రాలేదు. అందుకోసం ఈ పోరాటం. నిజాయితీగా ఉండడం వల్ల మాకు వచ్చిన ఫండ్స్ కానీ ఈ కానీ స్కామ్లు కానీ చేయడానికి అవ్వట్లేదు అనేసి కుట్ర ఏమని జరుగుతుంది అంటున్నారా? ఆయన నిజాయితీని ఎవడో ఆపలేడు. నిజాయితీని ఆపితే అణిగిపోయే క్యాండిడేట్ కాదు ఆయన, అర్థమైందా? చాలా ఇంకా రేజ్ అవుతాడు తప్ప ఎవడికి డౌన్ కాదు. మహామహులే ఆనాడు గవర్నమెంట్ ఉండంగానే జగన్ ఏమన్నాడో మీకు తెలుసు, అర్థమైందా? జగన్ నీ పార్టీని అధగపతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదన్నాడు, అర్థమైందా? ఇది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రోజుల్లో కూడా ఆఫ్టర్ వీళ్ళేం చేస్తారు, ఈయన సపోర్ట్తో గెలిచిన పార్టీ. ఇప్పుడు 2029లో ఒకవేళ సీఎం అయ్యే అవకాశం ఉంటే నారా లోకేష్కి అర్హత ఉందంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్? ఎవడో 2009లో సీఎం అవ్వరండి, అయితే పవన్ కళ్యాణ్ అంతే. ఎందుకంటే అది ప్రజలు, నా ఒక అభిమానం కాదు, ప్రజల్లో నిజమైన నాయకుడు కాబట్టి, నిజమైన ప్రజాసేవ చేస్తున్నాడు కాబట్టి. 5 ఏళ్ళు ఒక రోడ్లు వేయాల, ఇవాళ అడవుల్లోకి రోడ్లు వేస్తున్నారు. మంచాల మీద మోసుకుని పాపం అదేదో కట్టెలకు కట్టుకుని తీసుకొచ్చేవారు హాస్పిటల్కి, ఇవాళ రోడ్ల మీద హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, అర్థమైందా? వాళ్ళే సాక్ష్యం. ఎందుకంటే మీడియా మీకు తెలుసు, మీడియా చూస్తున్నారు అవన్నీ. కొంతమంది ప్రజలు ఏమంటారంటే, సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చేయండి, డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వండి అంటారే కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ పోస్టుకి సమర్థుడే, అర్థమైందా? ఆయనే ఉండాలి, నేను కాదన్ను ఆ విషయంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే నేను ప్రజలకు ఇంకా చాలా న్యాయం జరుగుద్ది, మామూలు న్యాయం కాదు ఆయన సీఎం అయితే. అట్లాంటిది ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది, ఆయన చేయగలడు, అట్లాంటి వాడు ఉండాలి. కొంతకాలం మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, కూటమి ఇది కావాలంటే. లోకేష్ అర్హుడు కాదనుకుంటున్నారా మరి డిప్యూటీ సీఎం అంటే? ఇచ్చుకోవచ్చు, దాందేముంది. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి గెలకూడదు, ఆ హోదా ఆ పోస్టు ఆయనకు అలానే ఉండాలి, ఉంటేనే ఆ కూటమికి ఒక వాల్యూ ఉంటుంది. అది గెలకటం వల్ల వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళే గెలుపుకుంటున్నారు పోయి. ఇప్పటి వరకు జనసేన నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ అందరూ మామూలుగానే ఉంటున్నారు. ఇది రెవల్యూషన్ కాకుండా పార్టీ చూసుకోవాలి, పార్టీ కూటమి ప్రభుత్వం కాపాడుకోవాలి, తెలుగుదేశం గవర్నమెంట్ ఈ కెలుకుడే వారాలు మానుకోవాలి. ఆ ఏబిఎన్ రాధాకృష్ణ వన్ సైడ్ మనిషి అట్లా ఉండకూడదు. కూటమి అన్నప్పుడు అందరికీ సపోర్ట్గా ఉండాలి. అరే నేను టీడీపీకి అంటే ఈ జనసేన వాళ్ళు ఊరుకుంటారా, బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా? దయచేసి ఎవడైనా సరే కూటమిని కాపాడుకోండి. దయచేసి తెలుగుదేశం కార్యకర్తలారా, నాయకులారా, ఇట్లాంటి కెలుకుడే వారాలు మానుకోండి ప్లీజ్. రిక్వెస్ట్ 5 వీక్స్ వెయిట్ చేయండి. మీరెవరో ఎవరెవరో ఏంటో అందరికి తెలిసిపోద్ది. కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా అని కొంతమంది అంటారు.
ఇగో ఇవన్నీ తెలుసు నాన్న, ఎవడు చేపిస్తాడో ఎవడు చేస్తున్నాడో ఏంటో కూడా ఇవన్నీ తెలుసు. అర్థమైందా? వాడికే అర్థమైందా? వాడు కుంపటి వాడే పెట్టుకున్నట్టు అవుద్ది ఎవడైనా సరే. అర్థమైందా? నిజాయితీగా పనిచేసే లీడరు చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ అయినా జనమేం మామూలు వాళ్ళు కాదు. అప్పటి రోజులు జనాలు కాదు, ఇప్పటి రోజు జనాలు. ఇటు లక్ష ఇచ్చినా తీసుకుంటాడు. నిజంగా వర్క్ చేసేవాడు ఎవడున్నాడు ఆడికే ఓటేస్తారు. జనం చాలా మారిపోయారు. ఒకప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, ఆ నోట్లో ఏదో కనపడద్దని. ఇప్పుడు మన అరచేతిలో ఫోన్ ఉంది, తెల్లారులెగితే అందరూ మేధావులే. దయచేసి కూటమి ప్రభుత్వం కొన్నాళ్ళు కాపాడండి, పవన్ కళ్యాణ్కి కెలక్కండి. దయచేసి కెలికితే ఆ రేంజ్ వేరే ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. అవన్నీ మీరు పే చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. అన్న మీ పేరు? చిరంజీవి పడవ ఫ్రమ్ తాడేపల్లిగూడెం, ఏపీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నెక్స్ట్ సీఎం అయ్యే అర్హతగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఉందా, నారా లోకేష్ గారు? పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే అదే మనం ఇటువంటి సీన్లన్నీ సినిమాలో చూస్తూ ఉంటాం, ఇంకా సినిమాలో కాకుండా ప్రాక్టికల్గా చేసింది కూడా ఆయనే, పవన్ కళ్యాణ్ గారికి. ఆయన రెండోసారి గెలిచాడు, ఈయన రెండోసారి పోటీ చేసినప్పుడు ఆయన తేడా ఏంటంటే అవకాశం ఇచ్చారు ఎవరికైనా సరే, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ పోటీ చేసినప్పుడు ఎవరైనా సరే ఒక అవకాశం మనం అడగడం ట్రై చేస్తాం, వాళ్ళు ఒక అవకాశం ఇచ్చి చూశారు. అంటే భారీ మెజార్టీ గెలిచాడు నారా లోకేష్ గారు కూడా, దాని మీద ఇద్దరికి ఎవరికి ఉందంటారు? గెలవడం కాదు, ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు, ఎవరెక్కడికి వెళ్తున్నారు అనేది. లోకేష్ జనాలు తిరగట్లేదు అంటారు. జనంలో తిరిగేందుకు కానీ అవకాశం ఇవ్వలేదు ఎవరికి. తిరిగిన వాళ్ళందరికీ అవకాశాలు రావు. అవకాశం అంటే గెలవాలి, గెలిస్తేనే అనేది అవకాశం అనేది. తిరిగిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలనేది కదా. వీళ్ళిద్దరికి తేడా ఏంటంటారు లోకేష్? వాళ్ళిద్దరికి తేడా ఏంటంటే అదే, ఈయన గెలిచేయడానికి గెలవలేదు అంతే. ఒకవేళ గెలిచేయడానికి, ఒకవేళ మీరు అన్నట్టుగానే మీ క్వశ్చన్ నేను స్ట్రైట్ ఆన్సర్ చెప్తున్నా, ఒకవేళ నారా లోకేష్ గారు గెలిచారు అనుకోండి, గెలిచారు కదా మంగళగిరిలో. నేను అన్నది ఇలాగా నెక్స్ట్ టైం, నేను అనేది నెక్స్ట్ టైం ఆయన పెర్ఫార్మెన్స్ని బట్టి నెక్స్ట్ ఏంటనేది మెజార్టీ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది వాళ్ళ కార్యకర్తలు కూడా మా లీడర్ సీఎం అవ్వాలనుకుంటారు, వీళ్ళు కూడా వీళ్ళ కార్యకర్తలు, అది వాళ్ళ ఒపీనియన్ కదా. అది ఏంటనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఫస్ట్ ఒక అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఏంటనేది వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడు అదే నెక్స్ట్ ఆయన సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాను. అది ఎస్ డెఫినెట్లీ అది ఏంటనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. పబ్లిక్ పిచ్చోళ్ళం కాదు, వాళ్ళకి తెలుసు ఎవరు నిలబెట్టాలని పడగొట్టాలని వాళ్ళకి బాగా తెలుసు పబ్లిక్కి. వాళ్ళు తలుచుకుంటే నిలబెట్టగలరు, తలుచుకుంటే పడగొట్టగలరు. అది చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయాలని ఎక్కువ అంటున్నారు, దాని మీద అంటే పవన్ కళ్యాణ్ దింపేయాలన్నారు. అది వాళ్ళ ఒక్కొక్కరు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అది వాళ్ళ ఒపీనియన్. గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది, దాంట్లో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ స్టైల్ అంటారు, దాని మీద మీ అభిప్రాయం? ఏమో యాజ్ యూజువల్ వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు వాళ్ళు కావాలని అనుకుంటారు, దాంట్లో తప్పేం. అంటే కూటమి గెలిచిన తర్వాత ఒక మాట కూటమి కాదు భయ్, కూటమి గెలిచింది. కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా టికెట్లు ఇచ్చారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ 0 సీట్లు, 0 సీట్లు, మొన్న 21 సీట్లు గెలిచింది. ఆయన సొంతంగా పోటీ చేసి ఉంటే 2-3 సీట్లు గెలిచేటోడా? అంటే వాళ్ళ అవసరం కొరకు వీళ్ళ అవసరం, వాళ్ళ అవసరం. జగన్మోహన్ రెడ్డిని దింపాలనుకున్నారు, దింపిరు. రాజకీయంగా వాళ్ళ కొన్ని పోటీలు ఇచ్చారు పొత్తులో భాగంగా. వాళ్ళ పార్టీలో కూడా ఒక చంద్రబాబు ఏజ్ అయిపోతుంది, ఒక నాయకుడు కావాలనుకుని లొకేషన్ ప్రమోట్ చేసుకుంటున్నారు యాజ్ యూజువల్గా. తప్పేముంది? అంటే ఈరోజు పొద్దు నుంచి కూడా ఎవరు టీడీపీ వాళ్ళు మాట్లాడలేదు. నిన్న జరిగిన ప్రచారం టైపు ఈ రోజు జరగలేదు. అంటే పవన్ కళ్యాణ్కి భయపడ్డారా, ఆయనకి దగ్గర అంటారా? పవన్ కళ్యాణ్కి ఎవరు భయపడరు. వాళ్ళు అంటే మార్నింగ్ నుంచి కూడా ఏ నాయకుడు మాట్లాడలేదు టీడీపీ. చెప్తే వినండి, తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎవరు భయ? ఎన్టీఆర్ పెట్టిండు. ఎన్టీఆర్ని పదవుల నుంచి దింపింది ఎవరు? పార్టీ గుంజుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబు అంటే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాయకుండే పక్కకు పెట్టించారు. వీళ్ళు పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పక్కకు పంపడం పెద్ద అది న్యూస్ అయితే కాదు కదా. అది అంటే 150 ఉన్న జగన్నే పక్కన పంపించిన పవన్ కళ్యాణ్ మీ టీడీపీని పక్కన పంపి పెద్ద లెక్క కాదు కదా. టీడీపీని లెక్క అంటే టీడీపీ కాదు. అంతకుముందు 2 సీట్లు గెలిచిండు పవన్ కళ్యాణ్. అంతకుముందు 2 సీట్లు గెలిచిండు ఆయన, ఒకటి గెలిచిండు. ఆయన కూడా వైసీపీకి వెళ్ళిపోయిండు. అంటే 0 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిండు. అంటే చరిత్రలోనే 21 ఎవరికి వచ్చినాయి? మస్తు 2-3 సిక్కిం స్టేట్లో వచ్చినాయి, వేరే స్టేట్లలో వచ్చినాయి. అది కాదు ఇక్కడ. ఆ కంటెంట్ పక్కకు పెట్టండి. ఇప్పుడు తెలుగుదేశం కూటమికి పొత్తు ఎక్కడి వరకు, ఎలక్షన్ వరకు పొత్తు. వీళ్ళకు 133 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రూలింగ్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ అవసరం అయితే లేదు అధికారంలో ఉండడానికి. లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా వీళ్ళు పరిపాలించుకోగలుగుతారు, వాళ్ళకి మెజారిటీ ఉంది. ప్రభుత్వం అయితే ఎలాంటి డోకా లేదు. కాబట్టి వాళ్ళ యొక్క పార్టీని డెవలప్ చేసుకోవడం కొరకు లోకేష్కు డిప్యూటీ చేయొచ్చు, రేపు అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చు. దాన్ని అడ్డుకునే యొక్క సత్తా అయితే పవన్ కళ్యాణ్కి లేదు. ఏపీ ప్రజలకు కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో 5 ఏళ్ళ వరకు లేదు.
మరి పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా పోయేది ఉండే కదా మరి. చంద్రబాబుకు దమ్ము లేకుంటే 133 సీట్లు గెలిచినోడు కాదు కదా. కలిస్తేనే వచ్చాయి కదా ఆ? కలిస్తేనే వచ్చాయి కదా ఈయన కూడా వచ్చినాయి కదా 21 సీట్స్. ఇప్పుడు అది కాదు భయ్య, మీరు ఒకటి సింపుల్గా చెప్పండి. అంటే మీరు అంటే డిప్యూటీ సీఎం లొకేషన్ చేయడం తప్పు అంటారా, లేకపోతే చేయడానికి అవకాశం లేదంటారా మీ కాన్సెప్ట్? ఆ డిప్యూటీ సీఎం అనేది వాళ్ళకు పోర్ట్ఫోలియో భయ్య, అది పొత్తులో భాగంగా ఇచ్చిర్రు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క మనుగడ కోసం పార్టీని పెట్టినటువంటి సీనియర్ ఎన్టీఆర్నే పక్కకు తప్పించి ఆ పార్టీని తీసుకొని నడిపించిండు. అంటే గతంలో కూడా 5గురికి ఇచ్చే డిప్యూటీ సీఎం, అప్పుడు అంత పేరు వాళ్ళు డిప్యూటీ సీఎం కి, కానీ ఈసారి ఒకరికి ఇచ్చింది అంత పేరు వచ్చిందని పవన్ కళ్యాణ్ కోసం. అంటే పేరు అంటే ఏ విధంగా పేరు వచ్చింది? డిప్యూటీ సీఎం అంటే వాల్యూ లేదు. ఇప్పుడు జనరల్ భయ్య, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చింది, ఓకే, ఎందుకు వచ్చింది అంటారు? వాళ్ళకి పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. అవినీతి జరుగుతుందని టీడీపీ నుంచి నువ్వే చెప్తున్నావు. నేను చెప్పట్లే, వైజాగ్ మన ఎక్కడికి పోయిన పవన్ కళ్యాణ్ ఒక బోర్డు దగ్గరికి పోయి సీజ్ ద షిప్ అన్నాడా? ఎందుకన్నాడు? ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను అడిగి పోతే ఒక 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయి అట, అసలు నన్ను అడిగి పోవద్దంటున్నారు, అవినీతినే అడ్డుకోవద్దంటున్నారని ఆయన మాటలతోటే చెప్పిండు, నేను చెప్పలే. అంటే పవన్ కళ్యాణ్కే చెప్పారు, ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళు మేము సంపాదించుకోవాలి, మేము పైసలు పెడితేనే మీరు గెలిచిరు అన్నట్టుగా ఇండికేషన్ ఆయనకే ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది, అన్ని పరిస్థితుల్లో ఇబ్బంది. సో ఆటోమేటిక్గా ఆయన కొంచెం సైడ్ తప్పే ప్రయత్నం. ఆ నాయకులకు ఉందా? మా నాయకుడు కాదు, మాది తెలంగాణ. ఆ నాయకులకు ఎందుకు లేదు భయ్య? 5 ఏళ్ళ వరకు ఓట్లు లేవు, వాళ్ళు జనాల దగ్గర పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకు బంపర్ మెజారిటీ ఉంది. మెజారిటీకి ఉన్నాక వాళ్ళకు ఏం అవసరం? ఏ నాయకుడు ఏం చేస్తాడు? అదల పాత్రలోకి జగన్ ని తొక్కినాడు పవన్ కళ్యాణ్. ఒకవేళ డిప్యూటీ సీఎం గా పక్కన పెడితే అదో పాతాలకు లోకేష్ నిలబడతాడా ఫ్యూచర్ లో? లోకేష్ ఎందుకు నిలబడ్డాడు భయ్య? వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ పార్టీ చాలా పునాదుల నుంచి ఉంటుంది. ఆ బేస్ పవన్ కళ్యాణ్కి లేదు. ఒకసారి గెలిచాడా? ఎన్నిసార్లు గెలిచారు పవర్? తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు అధికారంలో ఉంది తెలుసా? పార్టీ పెట్టిన కానీ ఆల్మోస్ట్ వాళ్ళు 20 సంవత్సరాలు అధికారం. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అధికారం చూసిందా? పిఆర్పి పెట్టిరు, కాంగ్రెస్ తోటి ఉన్నారు. వాళ్ళ పునాదులు ఏమన్నా ఉన్నాయా? పునాదులు ఉన్నాయా? పార్టీ పునాదులు. ఆ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ యొక్క బేస్ అనేది, కార్యకర్తల బేస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆ పవన్ కళ్యాణ్ లేకపోతే తప్పించిన లొకేషన్ పెట్టినా పెద్ద ఎఫెక్ట్ అయితే ఏముండదు ఏపీలో. ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బాధపడతారు, అంతకుమించి చేసేది ఏముండదు. ఓకే రైట్. బయటికి తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం నగ్గడానికి. పునాది వేసినోడు గొప్పోడు కాదు, తంబాలు నిలబెట్టి కట్టాలి కదా ఇల్లు. పునాది కట్టుకున్న తంబాలు కూడా గట్టిగా ఉండాలి కదన్నా. తంబాలు లేకపోతే బిల్డింగ్ కట్టేస్తే నిలబడుతుందా? పునాది ఉంటుంది, తంబాలు లేకుండా గోల కట్టేస్తుంది. గట్టిగా తుఫాను వచ్చింది. జగన్ తుఫానా కాదా అన్నారు కదా, దొంగల తుఫాను. డబ్బు ఇచ్చి ఎంతన్నా కొనుక్కుంటాడు జగన్, అవునా కదా? ఓటికి మా సైడ్ 10,000 ఇచ్చారు, నమ్ముతారా ఎవరు? నమ్మరు. ఇచ్చారు, ఇచ్చినాయి. అటువంటి తుఫాను కూడా నిలబెట్టి నగ్గించిన వాళ్ళు ఎవరు? పవన్ జనసేన పార్టీ కదా. 25 సీట్లు వస్తే 4 సీట్లు బీజేపీకి ఇచ్చి మరి పార్టీని గెలిపించుకున్నాడు, ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నాడు. ఇప్పుడు దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ వాళ్ళు ఇంత మాట కూడా మాట్లాడలేదు. ఇలాగ హ్యాష్ ట్యాగ్ కూడా వచ్చుకొని నిలబడలే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దక్కిందా లేదా? ఆంధ్రాల హక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు దక్కిందా లేదా? ఎందుకు దక్కింది అని ఎవరి వల్ల వస్తున్నాయి? ఇతను ఎక్కడ నగ్గాలో కదా, ఎక్కడ తగ్గి నిలబడాలని తెలిసినడే పవన్ కళ్యాణ్. అది ఉందన్నా, ఉందా లేదా కదా, అర్హత ఉంటుంది అందరికైనా, కానీ నిలబడి ధైర్యం ఉండాలి. అది పవన్ కళ్యాణ్కి ధైర్యం ఉంది కాబట్టి నిలబడ్డాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, అయ్యే కాక ఇంకా ప్యాకేజీలు వస్తున్నాయి. అయ్యే కాక కియా ఎయిర్ బస్ హైదరాబాద్లో పెట్టింది, ఇప్పుడు ఆంధ్రాకి వస్తుంది. అంటే ఈ విధంగానే ఉంటే కూటమి విడిపోయే అవకాశం ఉంటుందంటారు. మరి ఈ విధంగా అంటే కొందరు ఉన్నారు పేటీఎం డాగ్స్ అని, అంటే వైసీపీ వాళ్ళే పని లేక ఇప్పుడు ఏం చేయాలి తెలదు వాళ్ళకి. ఎందుకంటే 11 సీట్లతో వెళ్ళి ప్రత్యేక హోదాలో ప్రతిపక్షంలో నిలబడదామంటే అక్కడ ఉండదు. ప్రతిపక్షంలో మాట్లాడడం నార్మల్గా మాట్లాడాలి, అవునా కదా? అది ప్రతిపక్షం లేకుండా చేశారు. అంటే ఒక మాట అన్న నేను చెప్పింది, మాట్లాడాలంటే లేదు వేలేదు. వీళ్ళు ఇంటికాడ ఉండి ఏం చేయాలో తెలిస్తే లేదు. ఇప్పుడు దాకా సంపాదించిందంతా ఏం చేయాలో తెలిస్తే లేదు. మన వాళ్ళేమో
ఆంధ్ర డెవలప్ చేద్దామని దృష్టిలో ఉన్నారు తప్ప వీళ్ళ మీద కక్ష సాధింపు లేదు ఇప్పుడు ప్రజెంట్లీ. దాని గురించి వాళ్ళకి ఏం చేయాలి తెలక వీళ్ళు మహేష్ రాజసేనకి ఈ డబ్బు సంపాదించింది దొంగ ప్రజల మీద సంపాదించింది ఎక్కడికి పోద్ది? మహాసేనకు పెట్టి ఆడికి పెట్టి అదేదో ప్రజలకే పెడితే నువ్వే గెలుతావు కదా. 175 ఉన్నావు. ఇప్పుడు ఆడికి ఇడికి ఇచ్చి బోకరేజం చేసే బదులు స్ట్రైట్గా అప్పుడే ప్రజలకు పెడితే నిజంగా ఎందుకు నువ్వు రోడ్లు లేకపోయావు 100%. ఆ రోడ్లు అప్పుడు నువ్వు తిన్న డబ్బు అంతా ప్యాలెస్లు పెట్టి జిల్లాకు ఓ ప్యాలెస్, ఆ ప్యాలెస్ అంతా జిల్లాకు రోడ్లు వేపిస్తే నువ్వు నిజంగా గెలిచేటోడు కదా. ఎందుకు ఇప్పుడు డబ్బు తగలేస్తున్నావు? రోడ్డు వేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయి తెలుసా నీకు? ఒక రోడ్డు వేస్తే ఏరియాని బట్టి వస్తుంది రోడ్డు. మా ఊర్లో ఉంది ఒక రోడ్డు, ఒక పొలం కొట్టిన రోడ్డు వేసారనుకో 6 నెలల్లో రోడ్డు పోద్ది. అది మీకు తెలుసా? ఈజీగానా దమ్ముటాటలు నడిస్తే 6 నెలల్లో రోడ్డు పోద్ది. తెలుసు కన్నా. ఇక్కడ ఉండి కెమెరా పట్టుకున్నావు కదా, మీడియా కదా. పల్లెటూరులోకి వెళ్ళండి, సిటీలో ఉండి కాదు. ఒక వ్యవసాయం చేసి రోడ్డు ఉందనుకో ఎల్లు, అక్కడ 6 నెలల కన్నా రోడ్డు ఎక్కువ నిలబడదు. ఆ రోడ్డు 6 నెలలు కాదు 3 సంవత్సరాలు నిలబడాలంటే ఎంత అలాగే వేయాలి తెలుసా? చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటే వెళ్ళి వేయాలి. కూటమి నుంచి ఇడిపోతే పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చి దమ్ముందా? నెక్స్ట్ 2020 గెలిచే అవకాశం ఉందా? 100% 1-2 100%లో ఉంది. గెలిచి దమ్ము ఉంది, 100% వస్తుంది. అన్న డిప్యూటీ సీఎం లోకేష్కి ఇస్తే పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వాలన్నా. మరి చంద్రబాబు ఎక్కడికి వెళ్తారో చూసుకోవాలి తర్వాత. ఓకేనా? ఏమన్నారంటే ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుసు, అతనే జరిపిస్తారని కొంతమంది ప్రజలు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇంట్లో నాన్నకి తెలిసి 2 కొడుకుల మధ్యన గొడవ పెడతారన్నా. ఇప్పుడు అలా చెప్పుకుంటున్నారు. అవునన్నా, ఇప్పుడు అలా చెప్పుకుంటున్నారు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చెప్పుకుంటున్నారు, ఒక మీటింగ్ జరిగినా చెప్పుకుంటున్నారు, ఎక్కడ జరిగినా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు నేను గెలిచానని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంకో 10 సంవత్సరాలు ఉండాలి పవన్ కళ్యాణ్ నీ కూటమని ఇంకో ఇతను చెప్పుకుంటున్నాడు. అటువంటిది వాళ్ళ మధ్యన గొడవ పెట్టింది ఎవరు? మధ్యలోని మీడియా. అర్థమైందా? ఇప్పుడు మహాసేన మీడియాని ఉంది, ఆయన ఎంకరేజ్ చేసింది ఎవరు? మేమే. ఎందుకంటే ఫాలో అవుతాం, అతను వీడియోలు చూస్తాం, లైకులు కొడతాం, షేర్లు కొడతాం, అన్నీ చేసింది మేమే. ఖాళీగా ఉండి నెట్ బ్యాలెన్స్ జియో వీళ్ళందరూ కూడా 350కి ఇచ్చేస్తున్నారు. ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళు రీఛార్జీలు పెంచి కూడా మంచి పని చేశారు. ఎవరు అటువంటి ఏం చేస్తున్నారు? ఇటువంటి వాళ్ళు ఎదుర్కొంటూ టీవీ పెట్టుకుంటున్నారు, టచ్ డిస్ప్లే ఇదిగో ఇలా చూపిస్తున్నారు. అబ్బే ఈ డిప్యూటీ సీఎం కాదు పెట్టుకుందాం. నాలాంటి వాళ్ళు వచ్చి నాలాంటి వైసీపీ రచ్చ జరుగుతుంది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది టీడీపీలో ఉన్న నేతలు అంటున్నారు. జనసేన కార్యకర్తలు లేదు మాకు పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు. సో అసలు ఈ డెసిషన్ అనేది కరెక్టా రాంగా? అన్న డెసిషన్ అనేది రాంగ్ అన్న. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం అనేది దాదాపు ఒక సీఎం లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం లెవెల్లో చేస్తున్నారు. సో డిప్యూటీ సీఎంకు వాల్యూ పెరగడానికి కారణం ఒక చిన్న రిక్వెస్ట్, ఒకటి మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ చేసే తన నిమగ్నమైనటువంటి తన పరిపూర్ణమైనటువంటి పనిని తనకు ఇచ్చిన పనిని బాగా సక్రమంగా చేస్తున్నాడు. సో తనకి ఇచ్చినటువంటి గ్రామీణ నిర్మాణ శాఖ కానీ, తర్వాత తనకి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పదవి కానీ, సో వీటిని ఫాలో చేసుకుంటూ తనకిచ్చిన శాఖలన్నీ మొత్తం సక్రమంగా నివర్తిస్తున్నాడు. సో తనకు తాను పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో ఇప్పుడు నారా లోకేష్కి ఇచ్చారనుకోండి, నారా లోకేష్ అయినా పని చేయాల్సిందే. సో పని చేయాల్సింది ఏంటండి? ఎవరి పని వాళ్ళు చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం వాల్యుబుల్గా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఫేమస్ అయిపోయాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్. దానికి డిప్యూటీ సీఎం ఎందుకు ఫేమస్ అయ్యాడంటే తన పనిని తాను చేసుకుంటూ ముఖ్యమంత్రి లెవెల్లో ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది వాళ్ళు కొందరు మంత్రులు ఏం చేశారంటే జీర్ణించుకోలేక రెండో సీఎంగా నారా లోకేష్ ఉండాలంటున్నారు. అది తప్పండి. ఉండకూడదని కాదు, తప్పండి, అనకూడదు. సో కూటమి అన్నాక దాన్ని సక్రమంగా ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించారో వాళ్ళు సక్రమంగా జరగాలి. ఈ రచ్చ రబ్బంలో చేయకూడదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ కాబోయే సీఎం కూడా మాకు నారా లోకేష్ అనే విధంగా కొంతమంది అంటున్నారు. పోనీ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. సీఎంగా ఉండమండి. ఎందుకంటే టీడీపీ పెద్ద ఏమంటారు, టీడీపీ ఎక్కువ స్థానాలు వచ్చాయి, ఓకే మేము ఒప్పుకుంటాం. మేము ఒక జనసేన కార్యకర్తగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఒప్పుకుంటాను. కానీ డిప్యూటీ సీఎం మాత్రం మా పవన్ కళ్యాణే ఉండాలి. సో ఫ్యూచర్లో సీఎం అవుతాడు అనేది నమ్మకం మాకు ఉండాలి. సో మాకుంది. సో సీఎం కావాలి, డిప్యూటీ సీఎం కావాలని కోరిక ఉంటుంది. ప్రస్తుతానికి తన పనిని తాను నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఆటంకం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల ఈ కూటమిలో ఏమైనా ఇష్యూస్ వచ్చంటే ఎవరికి వాళ్ళు సపరేట్ అయ్యే అవకాశాలు ఏమన్నా? లేదండి, కాకూడదు. దాదాపు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలని తన మనసులో మాట బయట పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విడిపోతారండి? 2022 లేదా 2023 ఆగస్టులో అరెస్ట్ అయినప్పుడు తను చూడ్డానికి, చంద్రబాబు నాయుడును చూడ్డానికి పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళి నేను ముందుకెళ్తున్నాను, టీడీపీతో కలిసి
టీడీపీతో కలిసి నేను ముందుకెళ్తున్నాను. నా కార్యాచరణను, నా మాటను మీరు అభిమానించి నన్ను మీ అభిమాన గుండెలో పెట్టుకున్నారు కాబట్టి నేను టీడీపీతో కలిసి ముందుకెళ్తున్నారు. నన్ను ఆదరించనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలిశారే తప్ప ఏదో స్వార్థం కోసం కలిసలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల జనసేన ఏమైనా సపరేట్ అయితే కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? సపరేట్ కాకూడదండి. కూటమి పరిస్థితి ఏంటంటే ఏమి కాదు, ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళకు విజయాలు పరంపరలు చూసుకుంటారు. సో ఎవరికి వారు పరంపరలు చూసుకున్నప్పుడు దయచేసి ఈ కూటమిని విడగొట్టొద్దని మంత్రులు కూడా దయచేసి చెప్తున్నానండి. ఎవరే కానీ మంత్రుల్లో ఎమ్మెల్యేలారా, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలారా, ప్లీజ్ దయచేసి వినండి. ఎవరికి వాళ్ళు ఏమి సజెషన్లు కానీ, ఎవరికి వాళ్ళు లోపల ఉన్నటువంటి బయట పెట్టడం కానీ, ఆ మాటలు డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఉండాలి, తర్వాత నెక్స్ట్ సీఎం నారా లోకేష్ ఉండాలి, ఇవన్నీ అనకూడదండి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఏం చేస్తే అదే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు డెసిషన్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన ప్రకారం ఆల్రెడీ హైకమాండ్ సీరియస్ అయింది. పవన్ కళ్యాణ్ కాకుండా నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉండాలని అంటే అది హైకమాండ్ ఆల్రెడీ సీరియస్ అయింది. సీరియస్ అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడవద్దు అని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి దాని గురించి ఏం మాట్లాడొద్దండి. ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు మనశ్శాంతిగా ప్రశాంతంగా తాను డ్యూటీ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. అది పరిస్థితి అదే అనకూడదండి, పరిస్థితి అనకూడదు. ఎవరి చరిత్ర వాళ్ళది. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు కదండి, వెళ్ళండి ఐటీ శాఖ ఫేమస్గా ఉండండి. 10 సంవత్సరాలు ఆంధ్ర డెవలప్ అయింది అంటారా? కంపల్సరీ అవుతుందండి. ఆల్రెడీ రోడ్లు అన్ని బాగా మంచిగా చేస్తున్నారు, అన్ని బాగా మంచిగా చేస్తారు పెడుతున్నారని మీడియా మాట్లాడుతుంది. అట్లా ఎందుకు నా ఫోటో నీ ఫోటోలు అడిగి అందరి చేత అడిగి మీడియా పెడతారు. వాళ్ళంతా ఒకటే. ఏనండి, ఒక 10 ఏళ్ళు వాళ్ళందరూ కలిసి ఉండి కట్టుగా ఉండి రాష్ట్రం బాగుపడాలి. మాది ఎంతలో పాతాళాకానికి పోయింది. మా సంపద అంతా తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి ఇందిరాగాంధీ ఉండగానే ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉండండి మీకెందుకు ఇవ్వాలని మద్రాసు చీలినప్పుడే, కర్నూలు ఇచ్చినప్పుడు అప్పుడు ఎడకే రండి, మీకు ఏ డబ్బులు ఇస్తాం, ఏం ఇస్తాం, ఓటమి అనేది ఓడదు. 20 సంవత్సరాలైనా ఓడదు. ఇదంతా డెవలప్మెంట్ 10 సంవత్సరాలుగా అస్సలు ఓడదండి. అస్సలు ఏ మగోడికి కూడా లేదు. మా ఆంధ్రాలో గుండె మీద చేసుకుని ఏ ఆడదైనా ఏ మగోడైనా అన్ని పార్టీలు కూడా ఒకే పార్టీ కేసు గెలిపించుకుంటారు. రాష్ట్రాన్ని బాగు చేసుకునే దొమ్మ మాకుంది. జగన్ వస్తానంటున్నారు. మరి లాస్ట్ టైం ఇచ్చారు కదా, మరి అదేదో లాస్ట్ టైం ఇచ్చారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఆయనకి ఇచ్చబట్టే ఎక్కడ పిరికెడు మట్టి వేయాలా, పిరికెడు గుంతలో గొయ్యి పోవడాలా, పిరికెడు సిమెంట్ వేయాలా, పిరికెడు రోడ్డు వేయాలా. అన్ని రోడ్లు మాకు ఆ లోతు రవాణా ఎట్టుండాలి, రవాణా బాగుండాలి, రోడ్లు అవటరింగులు బాగుండాలి. దేశానికి రాజధాని అంటే మొత్తం అన్ని కంపెనీలు తీసుకొచ్చాలి. భూమి, నీళ్లు, కరెంట్ ఇస్తే బాగుపడేది. ఒక్కసారి చూడు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎట్ట చేశాడో అట్ట చేస్తారని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కుర్రోడు జగన్మోహన్ ఓటు వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానంతోనే పడింది ఓటు. ఆయన చూసాం వల్ల ఒక్క ఓటు కూడా వల్ల. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండడం కరెక్టే అంటారా? ఆయనే ఉండాలి. ఇప్పుడు ఉన్నాక రేమని హైటెక్ సిటీలకి వాటికి సంబంధించి అన్నిగా ఆయనే ఉండాలి. వాళ్ళు ముగ్గురు మరి ఆయనే చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, దేశాలన్నీ పోతున్నాడు, తిరుగుతున్నాడు. చంద్రబాబు గారు పోతున్నాడు, అన్ని దేశాలు మా కంపెనీలు రండి, మా పెట్టుబడులు పెట్టండి, మీకు భూమి, నీరు, కరెంటు మొత్తం మేము ఉచితంగా ఇస్తాం, చూపిస్తాం, మీరు కట్టుకున్న దాంట్లో మా పనులు ఇవ్వండి, మా రాష్ట్రం బాగుపడుద్దని ఆయన కోరుకుంటున్నాడు. అట్టాడు దాంట్లో మీడియా ఆ పార్టీ ఈ పార్టీ అని వాళ్ళు మీ ఫ్యాన్స్ అని మా ఫ్యాన్స్ అని అన్నీ చేయకూడదు. అందరు దయచేసి అందరు కలిసికట్టుగా ఉండి చేతులు బిగిస్తేనే ఇడి చేతి కుప్పిడి చేస్తే ఉంది, పక్కోడు గద్దొచ్చి కాకి పిల్లలు ఎత్తుకుపోయినట్టు అట్ట పొట్టు పెట్టుకుంటూ ఏ పార్టీ ఉండదో. తెలుగుదేశాన్ని ఎంటెక్ కూడా బీకలేరు. 40 సంవత్సరాల నుంచి అన్నగారి పార్టీ ఇది, ఎవడు ఏమి చేయలేడు. 2019 ఎలా ఓడిపోయింది అన్నగారి పార్టీ? అన్నగారి పార్టీని దీనికోసం వాళ్ళు చేశారు, చూద్దామని. రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా, ఆయనలాగా చేస్తారు, ఒకసారి వయసోడు కదా కుర్రోడని చేద్దామని అభిమానంతో కొన్ని పథకాలు పెట్టారు కదా, దైత్ర పథకాలు. ఏది అందరిని సోంబేరం చేయడానికి. మంగళవాడు గడ్డం గిక్కున్నాడు, రోజుకు 10,000 5,000 చేస్తాడు కదా. గడ్డం చేస్తే అంత 5,000 2,000 3,000 కూడా ఉంటాయి కటింగ్ చేస్తే.
డిప్పా కటింగ్ ఆ కటింగ్ ఈ అలాంటప్పుడు కటింగ్ అని చంద్రబాబు నాయుడుకు అంత దమ్ము వాళ్ళకి 10,000 వేశారు. చంద్రబాబు నాయుడుకి డబ్బు ఎత్తే ఓటు రాదు. డబ్బు ఎత్తే డబ్బు వేస్తే పవన్ కళ్యాణ్ తో కలిసి ఎందుకు రావడం మరి అలాంటి పవన్ కళ్యాణ్ రావచ్చా? అందరూ కలిసి కొట్టదామని వచ్చారు. ఈ రోజు ఎందుకు విడగొడుతున్నారు? ఏం ఎడగొడతలా మన మీడియాని ఎడగొడుతుంది, ఈ ప్రచారాలు చేస్తుంది, మీడియాని ఎడగొడుతుంది. పవన్ కళ్యాణ్ జైలు దగ్గరికి వెళ్ళి తీసుకురాకపోతే చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ మనిషి ప్రకటించినాడు కదా మాట. ఆ? కడపలో చంద్రబాబు ముందే వాళ్ళ మనిషి అన్నాడు కదా మీటింగ్ లో. ఏమన్నాడు? ఏమన్నాడు? నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని. ఏమల్లా ఆయన అంటే నీ పోతాడే, కాంగ్రెస్ పార్టీ వాడు ఉంటాడు పక్కలో ఉండి. ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఏంది, నేను పలానా ప్రాజెక్టు తెచ్చాను అనేది చెప్పాలా. ఏ రోజైనా మీకు చెప్పినాడు? లేదు. అంటే జగన్ గారికి అవగాహన లేదు, అతను కేసుల కోసమే పోతున్నాడు తప్ప అతనికి అవగాహన అనేది లేదు. కానీ లోకేష్ గారికి ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పునికి పుచ్చుకున్నట్టు ఉన్నాడు, ప్లస్ సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నాడు కాబట్టి అతను టాప్ అండి. అతను కాబోయే సీఎం అయినా ఆశ్చర్యపోతుంది. అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా వేరే పార్టీ వాళ్ళు కాకుండా టీడీపీ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు మరి వీళ్ళ ఇవి అన్న మాటల వల్ల పార్టీలో చీలకలు వచ్చే అవకాశం ఉందంటారా? ఒక రకంగా చాలా తప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అధిష్టానాన్ని వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు మాట్లాడాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మటుకు ఏ రోజు కూడా ఈ విషయాలు చెప్పలేదు. మొన్ననే అక్షింతలు కూడా వేసినాడు, ఈ విషయం గురించి పులిస్ స్టాప్ పెట్టమని చెప్పినారు. కాబట్టి మన ట్రాఫిక్ తప్ప ఇవన్నీ ఏం లేదు. నాకు తెలిసి ఇవేమి ఉండదండి. ఈ ఈ పీరియడ్ వరకు అయితే ఏమి ఉండదు. డిప్యూటీ సీఎంగా అంటే అతను ఈరోజు చూడండి, శ్రీకాకుళం ఆ ఏరియా పోతే మంచి మంచి రోడ్లు ఉన్నాయి. ఈరోజు అదంతా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషే కదా. కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకొద్ది కాలం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారని తెలుసుకున్న తర్వాత అతను కూడా పోటీ పడినా ఆశ్చర్యపోలేదు. కానీ ఈ పీరియడ్ వరకు ఇలాగే కొనసాగడం అనేది అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుందని కొంతమంది కావాలని విధంగా చేస్తున్నారు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు మంత్రులు కానీ వాళ్ళు కానీ మాట్లాడడం కరెక్ట్ కాదండి. కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది కరెక్ట్. కానీ వీళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉన్నందువల్ల కూటమికి కూడా కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ప్రజల్లో అసలు ఆ విధమైన భావన రాకూడదు. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు. ఈరోజు దావోస్ పోయినారు. దావోస్ పోయిన ఏ రోజైనా జగన్ గవర్నమెంట్ దావోస్ పోయినారండి. చలి డిగ్రీలు, ఆ డిగ్రీలు, ఈ డిగ్రీలు అని కూర్చున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ గారిని తీసుకుని పోతున్నారు, ప్రాజెక్టుల గురించి ఉంటున్నారు, బిల్ క్లింటన్ కలిశారని కూడా వచ్చింది. అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు. కానీ అందరినీ పారిశ్రామికవేత్తలను అందరినీ కలుస్తున్నారు. కానీ నాకుండే ఒకటి అవగాహన ఏంటంటే రేపు మళ్ళీ జగన్ గారు వస్తే ఏంది పరిస్థితి ఏంది అనేది కూడా ప్రజల్లో ఉంది. రేపు జగన్ అనే వ్యక్తి రాకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది సుభిక్షంగా ఉండాలంటే జగన్ గారు రాకూడదు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండాలి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి విజన్ని అర్థం చేసుకుని అతను కూడా అవగాహన చేసుకుని రాబోయే కాలంలో అతను కూడా సీఎం స్థాయికి రావాలని. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉంటేనే ఇంత మంచి అభివృద్ధి చేస్తున్నాడు కదా, ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. అందులో ఏం లేదండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఆర్థిక వ్యవస్థ మీద ఇంకా వీటి మీద అతనికి పూర్తిగా అయితే అవగాహన అయితే లేదు. కానీ లోకేష్ గారికి ఉందండి. లోకేష్ గారికి ఉంది, సబ్జెక్ట్ ఉంది. మీరు ఎవరితోనైనా పోయి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక సబ్జెక్టు గురించి, ఒక ఉన్నత విద్య గురించి కానీ, ఒక ఐటీ రంగం గురించి కానీ, ఒక పారిశ్రామిక రంగం గురించి కానీ, ఒక వ్యవసాయ రంగం గురించి కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు క్షుణ్ణంగా అక్కడికక్కడే ఇది ఈ లోపం ఉంది, జగన్ గారి వల్ల ఇది లోపం ఈ రకంగా ఉన్నందువల్ల మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాము, కానీ భవిష్యత్తులో ఇవన్నీ నేను చేస్తామన్నారు. మీకు ఇంకోటి ఉండి విశాఖ ఉక్కు పరిశ్రమకు కూడా గ్రాంట్ చేసుకొచ్చారు. ఐటీ పరిశ్రమ నుంచి ఈరోజు దావోస్లో బ్రహ్మాండంగా కూర్చున్నారు. రేపు ఎన్ని వేల మంది ఉద్యోగాలు వస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే తెలంగాణకు ఆంధ్రాకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందిన స్టేట్, కానీ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఏ రోజైనా ఏ స్టేట్ అయినా భారతదేశంలో డెవలప్ కావాలంటే సముద్ర మార్గం ఉండేది డెవలప్ అవుతుంది. ఈ రోజు మనకి అది బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు విజను, పవన్ కళ్యాణ్ ధైర్యము, ఒక ఇది లోకేష్ గారి ఉంటే ఖచ్చితంగా ఈ మూడు కూటములు అక్కడ ఏంటంటే ఈరోజు మీరు చూశారు నితీష్ కుమార్ గారు కూడా మోడీ గారిని వ్యతిరేకించి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రయం ఉండాలి, తప్పదు. కాబట్టి మనకి ఈ టర్మ్లో
మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి గ్రాంట్ను కూడా రిలీజ్ చేస్తున్నాడు. 100% బీజేపీ గవర్నమెంట్ చాలా అంత ముందు కంటే ఇప్పుడు బాగుందండి. అంత ముందు గౌరవించే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు ఎక్కువ ఉంది, మేము ఎప్పుడు నార్త్ని డెవలప్ చేసుకుంటాము అది ఇది. ఇప్పుడు కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, ప్రత్యేక దేశం కూడా ఏర్పడిపోతుందేమో నార్త్ సౌత్ అనే ఫీలింగ్. కానీ ఇప్పుడు ఏమీ లేదండి. ఈరోజు వాళ్ళకి దేవుడి అంత సంపూర్ణ మెజారిటీ రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ కూటమి మీద మోడీ ప్రభుత్వం కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది. వీళ్ళకి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్రులకి వీళ్ళకి కూడా ఈ నోరు ఎక్కువ చేసుకుని మాట్లాడకుండా అధిష్టాన వర్గం చేసుకుని మాట్లాడితే మంచిది. ఈ కూటమిలో చిచ్చులు పెట్టకుండా ఉండడమే మంచిది. ఈ కూటమి సుభిక్షంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూసుకున్నట్టయితే టీడీపీకి జనసేనకి కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కొంత వయసుగా. సో మోడీ గారి సపోర్ట్ ఒకవేళ ఇస్తే టీడీపీకి ఇస్తాడా లేదంటే మన కళ్యాణ్ జనసేనకి ఇస్తాడా? నాకు అది ఊహాజనితమైన క్వశ్చన్. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు మనం సింపుల్గా ఆలోచిద్దాం, కూటమి విడిపోకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ బయటికి పోయినా కూడా ఏం కాదు, బీజేపీ కలిసి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు కూటమి అనేది ఉంటుంది. కానీ ఆ విధంగా జరగకూడదు. ఈ ముగ్గురు కలిసి ఉండాలని తీర్పు ఇచ్చారు ఇక్కడ. ఈ కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. ఈరోజు మీరు చూడు, ఆ ముగ్గురు కలిసి ఉన్నందువల్ల విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా 1100 ఎంతో సంథింగ్ ఆ గ్రాండ్ చేసినారు. ఈరోజు శ్రీకాకుళంలో మంచి రోడ్లు వస్తున్నాయి. అక్కడ నుంచి వేసేసి వ్యవసాయదారులు ఇంకోటి ఏంటంటే వ్యవసాయదారులు కూడా 1 డేలో ఇచ్చేస్తున్నారు అమౌంట్. అదే కరెక్టే అండి. మళ్ళీ ఒక సభలో లోకేష్ గారు చంద్రబాబు గారు ఉన్న సభలో బలిలేని శ్రీనివాస్ రెడ్డి లోకేష్ చేద్దాం డిప్యూటీ సీఎం అన్నారు. అది కరెక్ట్ కాదు. ఖండించలే కదా చంద్రబాబు నాయుడు ఆ టైంలో అక్కడ ఖండించకుండా ఎవరు అత్యంతలు కూడా వేసినారు. మీకు చంద్రబాబు నాయుడు కూడా చెప్పినారు, మీకు ఈ విషయం గురించి ఇంకా మీరు మాట్లాడొద్దు అనేసి బహిరంగంగా చెప్పినాడు. ఇప్పుడు బహిరంగంగా వాళ్ళు లేచేసేసి ఇట్లా చెప్పరు. వాళ్ళకి ఆల్రెడీ మీడియా ముఖంగా ప్రకటించాడు కదా, ఈ విషయం గురించి మీరు ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేశాడు కదా. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా? నేను పక్కా తెలుగుదేశం. నా పవన్ కళ్యాణ్ ముగ్గురి కూటమి తిరిపిచ్చింది కాబట్టి అది గౌరవిస్తే అది డిప్యూటీ సీఎంగా ఉండాలని కోరుకుంటాం మేము. కానీ వాళ్ళు మాట్లాడింది మటుకు తప్పే, 100% తప్పే. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఈ విషయం నుంచి ఇంకా మీరు డిస్కషన్ చేయొద్దని కూడా చెప్పేశారు. ఇంకా ఆ విషయం డిస్కషన్ రాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ పీరియడ్ మొత్తం డిప్యూటీ సీఎంగానే ఉంటారు. ఈయన మన లోకేష్ గారు మినిస్టర్గానే ఉంటారు. చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గానే ఉంటారు. ఇంకో మాట కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఈ టర్మే కాదు వచ్చే టర్మ్ కూడా మేము చంద్రబాబు నాయుడిని గౌరవిస్తూ అతనే సీఎం కావాలంటున్నారు. కానీ అతను మంచి మనసు కదండి అది. ఎందుకంటే ఇంకా వయసు ఉంది. కానీ ఇంకా ఈ రోజు కూడా మనలాగానే పనిచేస్తున్నాడు అతను చంద్రబాబు నాయుడు. అంత గొప్ప అడ్మినిస్ట్రేటర్. అతను గౌరవించినప్పుడు మేము కూడా ఒక తెలుగుదేశం కార్యకర్తలుగా మేము తెలుగుదేశం వేరే అభిమానులుగా మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా మళ్ళీ డిప్యూటీ సీఎం మా లోకేష్ వస్తారని తెలుగుదేశం వాళ్ళు అనడం కూడా మేమైతే వ్యతిరేకిస్తున్నాం. 100%. మురళి నా పేరు. ఇప్పుడు ఆంధ్రాలో లోకేష్ డిప్యూటీ సీఎం ఇవ్వాలని చాలా మంది టీడీపీ శ్రేణులు దాని మీద మీ అభిప్రాయం? అంటే లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు, ఆయన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కార్యకర్తలు లీడర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు పక్కన ఉండగానే డిమాండ్ చేసి మాట్లాడారు. అవునా? ఎవరైనా ఏదైనా వాళ్ళ స్వయం లబ్ధి లేని ఏది మాట్లాడరు. టీడీపీలో వారి పదవుల కోసము, పదవుల ఉనికిడి కోసము, దానిని కాపాడడం కోసము ఇట్లాంటి 4 మాటలు మాట్లాడితే, ఇట్లాంటి టీవీ కెమెరాల ముందు పెడతా మనం 4 మాటలు మాట్లాడుతుంటారు, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అంటారు దీనికి అనుకున్నది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలనే దాంట్లో మాస్టర్ మైండ్ పెట్టింటారు. ఇలాంటి చీప్గా డిప్యూటీ సీఎం పదవి కొడుకు ఇవ్వాలనే ఆలోచనలో మాస్టర్ మైండ్ ఏం పెట్టింటారని నేను అనుకోవడం లేదు. పార్టీ భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ కదా చంద్రబాబు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు ఇంపార్టెంటే. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకుంటే ఆ పార్టీ నిలబడేది కాదు కదా. అది కూడా మైండ్లో ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్ పేరు వస్తుందని ఇలా చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పేరు అనేది ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వస్తే ఎంతమంది జనాలు వస్తారో అందరికి దానికి ట్రిపుల్ వస్తారు పవన్ కళ్యాణ్ గారు వస్తే. అందరు చెప్పే విషయమే పదవులే ఆయనకు అలంకారం అంటారు. ఆయనకు పదవుల మీద ఏం ఆశ ఉండదు. ఒకవేళ ప్రజలకు మేలు అవుతుంది ఆయన డిప్యూటీ సీఎం నుంచి తప్పుకుంటే అంటే ఆయన ఎటువంటి నిమిషం ఆలోచన చేయకుండా ప్రజలకు మేలు అవుతుందంటే ఆయన డిప్యూటీ సీఎం నుంచి పక్కకు వచ్చేస్తారు. అన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఇంత మంచి పేరు వస్తుంది కదా, ఓన్లీ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా అందరు గుర్తుపడుతున్నారు. సో అందుకోసమని ఇట్లా వెనక్కి లాగడానికి చేస్తున్నారు అంటారు ఎవరైనా? ఆయన దేశమంతటా మొదటి నుంచి ఉంది కదా రాజకీయం పరంగా. అంటే ఇప్పుడు కూటమిలో ఆయన ఫేమస్ డిప్యూటీ సీఎం అవడం వల్ల రాష్ట్రం అంతా పేరు వచ్చింది అంటున్నారు. మొదటి నుంచి ఆయనకు దేశవ్యాప్తంగా పేరుంది. ఆయన
కూటమి రాకముందు కూటమికి ముందు నుంచే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరో తెలుసు. కూటమి ముందు నుంచే అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరో తెలుసు. కూటమి ముందు నుంచి అన్ని దేశాల వారికి అన్ని రాష్ట్రాలలో దేశంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కూటమి వల్ల పవన్ కళ్యాణ్కి పేరు వచ్చింది అనేది అవాస్తవం. అంటే ఇప్పుడు ఇట్లా నెగిటివ్ చేయడానికి కారణం ఏంటంటారు? డిప్యూటీ సీఎం వద్దు అనడానికి, నారా లోకేష్ని తీసుకురావాలనడానికి. అంటే నా ఆలోచన ఏంటంటే కూటమి స్టార్టింగ్లో ఏదైనా వాళ్ళు చెప్పినవి సూపర్ 6 కావచ్చు, ఇవి ఉంటాయి కదా, ఇలాంటివి చెయ్యండి అని అడుగుతారా, ఆ ఆలోచన పక్కకు పెట్టేసి ఈ టాపిక్ తీసుకొచ్చారు. డైవర్షన్ నా ఆలోచన. అంటే ఇప్పుడు ఈ విధంగా అంటున్నారు కదా, ఒకవేళ మరి ఇట్లా పార్టీల మధ్య మరి ఏమన్నా చీలికలు వచ్చే అవకాశం ఉందంటారా? రావు. ఒకవేళ వచ్చిందంటే నెక్స్ట్ జగన్ వచ్చేస్తాడు. జగన్ వచ్చేసాడంటే ఏమైతే తెలుసు కదా. ఆల్రెడీ ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికిందని చాలా మంది అంటున్నారు. అవును, ఛాన్స్ వచ్చిందంటే నెక్స్ట్ జగన్ వస్తాడు. నెక్స్ట్ జగన్ వచ్చాడంటే మళ్ళీ బూమ్ బూమ్ బీర్లు వస్తాయి. బూమ్ బూమ్ బీర్లు వస్తాయి. దాంతోపాటు మళ్ళీ ఒకటి ఏదైనా గవర్నమెంట్ తాకట్టు పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ తాకట్టు పెట్టడంతో పాటు ఇంకా వచ్చేసి ప్రతి ఒక్కటి వస్తు రేట్లు పెరిగిపోతాయి. కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి. ఒక ఫ్రీడమ్ ఆయిల్ 95 రూపాయలు ఉండే ఫ్రీడమ్ ఆయిల్ 150కి వెళ్ళిపోతుంది. మధ్యతరగతి ఒక కూలీ చేసుకునేటువంటి ఇవన్నీ ఇబ్బంది పడతాయి. కాబట్టి వీళ్ళు ఏం కొట్లాడుకునే జగన్ కంటే బెస్ట్. జగన్ కంటే 100కి 100 బెస్ట్. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్లు ఏమున్నా కూడా దాన్ని మనమే సర్ది చేయాలి. దాన్ని తప్పు పట్టకుండా సర్ది చేసి ఇంకోసారి ఆ ప్రభుత్వం రాకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉంటేనే ఇంత మంచి పేరు సంపాదిస్తున్నాడు కదా, ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటుంది? ఇప్పుడు అది మనం చెప్పేది కాదు అన్న, అది కాలం నిర్ణయిస్తుంది. మనం చేసే మంచి పనులు నిర్ణయిస్తాయి, ప్రజల ఆలోచనలు నిర్ణయిస్తాయి. అంతేగాని టీడీపీలో నలుగురు కార్యకర్తలు లోకేష్ సీఎం చేయాలంటే సీఎం కాడు లోకేష్. అలాగే జనసేన పార్టీలో కార్యకర్తలు నలుగురు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే సీఎం కాలేడు పవన్ కళ్యాణ్. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వారు ప్రజల ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనే ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలని నిర్ణయిస్తారు. జస్ట్ వెయిట్, ఎవరు మంచి చేస్తారు, ప్రజల మైండ్లో ఎవరు ఉన్నారు అనేది చూడాలి మనం. 2029 సీఎం ఎవరు అనుకుంటారు? నారా లోకేషా, పవన్ కళ్యాణ్? నెక్స్ట్ 2029 మనకు చంద్రన్ అన్నాడు కదా, నెక్స్ట్ రిటైర్మెంట్ అవుతుంది, ఏజ్ అయిపోతుంది, దాని తర్వాత సీఎం ఇద్దరికి ఎవరు అనుకుంటారు? చెప్పేదే ఉంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే చూస్తున్నాం ఆయన ఎలా వివరిస్తున్నాడో చూస్తున్నాం. ఆయన కూటమిలో ఆయన డిప్యూటీ సీఎం కాకముందు, కనీసం ఆయన ఎమ్మెల్యేగా గెలిచకముందు ఆయన భాష, ఆయన పదజాలం ఎలా ఉండేది, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఒక సీట్లు వచ్చి మీరే సీఎం కావాలనుకుంటే 130 సీట్లు వచ్చిన వాళ్ళే అంటే ఎవరినో మన చరిత్ర ఉంది, ఎవరినో తొక్కడానికి ఒక అడుగు చాలని చక్రవర్తిని అడుగుతాడు చూడు, ఒక అడుగు భూమికి చాలు నాకంటే, సరే అడుగు తీసుకుంటాడు. ఆయన తల మీద నొక్కి మొత్తం స్పాయిల్ చేసేస్తాడు. అట్టా జగన్ ప్రభుత్వం స్పాయిల్ కావాలంటే 21 సీట్లైనా ఓకే, ఒక సీటైనా ఒకటి. జగన్ ప్రభుత్వం పోవాలా, పోయింది సార్. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సరే ప్రజల కోసం, జనం కోసం చేస్తాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఇది మనం చూసుకోవచ్చు అనమాట. ఏది చేసినా జనం కోసమే కదా, ఏది చేసినా ప్రజల కోసమే. చంద్రబాబు నాయుడు గారికి నేను ఓటేసా, నేనేసే ఓటు. కాబట్టి ఏది చేసిన ఎవరా నువ్వు డలింగా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తీస్తే అయితే అది చాలా రాంగే తీయడం. ఎందుకంటే తీరు నాకైతే 99% తీరు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పార్టీ పెట్టినప్పుడు మీడియా ముందు వెళ్ళి ప్రతి విషయంలో మీడియా ముందు ఫస్ట్ వెళ్ళిపోతున్నారు కదా, అందుకని కావాలని తీసేస్తున్నాను ఒక టాక్ ఉంది. ఇలా అనిపిస్తుంది మరి. అంతే, ఇంకా రకరకాలుగా అంటారు కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఏం అర్థం అవట్లేదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే ఇప్పుడు ఏమైంది, పాలన బాగానే చేస్తున్నాడు. కానీ లోకేష్ ఏంటంటే ఆయన సినిమా ఓడు కాదు ఆయన నారా లోకేష్ సినిమా ఓడు కాదు. ఆయన జస్ట్ ఏంటంటే పొలిటికలే. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన పాలిటిక్సే. కాబట్టి సినిమా ఓళ్ళు ఏంటంటే ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అంతేందుకు డిప్యూటీ సీఎం కూడా సినిమాలో కాదు, పాలిటిక్స్ లోనే కదా. అదే డిప్యూటీ సీఎం అదే, కానీ సినిమా వాళ్ళు ఎక్కడున్నా కూడా కాస్త ఫేమస్ పబ్లిసిటీ అవుతారు.